హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ బోడా కాకరకాయ. దీని నుంచి హెల్తీ బెనిఫిట్స్ ఏంటంటే షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి కంట్రోల్ చేయడానికి, హెల్త్ బాగుండడానికి ఇది తింటారనమాట. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇది చాలా హెల్తీ ఫుడ్. మీరు వీక్లీ ఒక్కసారి కానీ 2 టైమ్స్ అన్నా కానీ తినాలి. నేను చూపించే విధానంగా పైన కింద వేస్టేజ్ని అంతా కట్ చేసేసుకొని సన్నగా ఇలా చూపించే విధానంగా కట్ చేసుకోవాలి పీసెస్. ఇందులో చిన్న బోడా కాకరకాయ కాబట్టి సీడ్స్ ఉంటాయి, కానీ అవి సీడ్స్ తీయొద్దు, అవే మనకి హెల్తీ. పిల్లలు కూడా తినొచ్చు, చాలా మంచిది హెల్త్కి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఇప్పుడు వేడెక్కాక కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇందులోనే ఎల్లిపాయని చిన్నగా కట్ చేసి పెట్టుకుని యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 ఎల్లిపాయలు, కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోవాలి. మనకి ఎంత మంచిగా ఫ్రై అవుతాయి అప్పుడు అంత బాగుంటుంది కర్రీలో టేస్ట్. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బోడా కాకరకాయని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని కొంచెం కాకరకాయ అనేది ఉడికేదాకా అంటే మగ్గేదాకా మూత పెట్టేసుకోవాలి. మగ్గేదాకా అప్పుడప్పుడు మధ్య మధ్యలో తీసుకొని కలుపుతున్నాము, తీసేసుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు మన కాకరకాయ అనేది ఫ్రై అయినట్టు. ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలి. మీరు స్పైసీగా తింటా అంటే కారంని ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఒకసారి. మనకు ఈ మసాలా అనేది మన కాకరకాయకి పట్టేలాగా కలుపుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే చాలు. కాకరకాయ అనేది రెడీ అయిపోయినట్టు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా మంచి రెసిపీ ఇది. షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. బై గైస్.